హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? డైట్ చేస్తున్నారా? ఎన్ని కేజెస్ తగ్గారు అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో నేను ఇది ఒక చిన్న వ్లాగ్ లాగైతే మీకు చూపిస్తాను, వెయిట్ లాస్ వ్లాగ్. నేను నిన్న ఏం తిన్నానో ఏంటి అన్నది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో మీకు ఒక వెయిట్ లాస్ డ్రింక్ అయితే చూపిస్తాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది నాకైతే వెయిట్ లాస్కి. సో నేను ఎంత వెయిట్ ఉన్నాను, అసలు ఎందుకు వెయిట్ చూపించట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. సో నాకు కుదరట్లేదండి, చెప్పాను కదా మా పాపకి సర్జరీ అయింది అని చెప్పేసి. సో తనతోటే టైం స్పెండ్ చేస్తున్నాను ఎక్కువ. నాకు అసలు వీడియోస్ తీయడానికి ఎడిటింగ్కి కూడా టైం ఉండట్లేదు, అందుకే ఇంకా నేను వెయిట్ కూడా చూపించట్లేదు. సో ఫస్ట్ ఈ డ్రింక్ ఏంటనేది చెప్పేస్తాను. ఫ్లాక్సీడ్ పౌడర్ అండి. మనము అవిసె గింజల్ని వేయించేసి కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత పౌడర్లా చేసి మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోటి ఒక హాఫ్ స్పూన్ వేడి వాటర్లో కలుపుకొని తాగాలి. అలాగే డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకునే ముందు ఒక హాఫ్ స్పూన్ వేడి వాటర్లో కలుపుకొని తాగాలి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి. వెయిట్ లాస్ అవుతాము, హెయిర్కి చాలా మంచిది, స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతుంది. బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. సో మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోటి నేను అవిసె గింజల వాటర్ అయితే తాగేశాను పౌడర్ది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఒక యాపిల్ అలా పైనుంచి కొంచెం హనీ వేసుకొని అయితే తినేసాను. నేను అంటే రెగ్యులర్గా వీడియోస్ చేయాలని నాకు కుదరట్లేదు, అందుకనే కుదిరినప్పుడైతే ఇలా వీడియోస్ పెడతాను. ఇంకొక 2-3 డేస్ టైం పడుతుందండి. కొంచెం మా పాప క్యూర్ అయిన తర్వాత నేను కంప్లీట్గా ఫోకస్ చేస్తాను వెయిట్ లాస్ డైట్ ప్లాన్స్ మీద. సో నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా యాపిల్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ పాపను చూడడానికి కూడా అందరూ వస్తున్నారనమాట, రిలేటివ్స్. సో ఇంకా నాకు అందుకనే వీడియోస్ తీయడము ఎడిట్ చేయడము కుదరట్లేదు. సో చాలా సింపుల్గా వీడియోస్ ఎడిట్ చేసి మీకు చూపించేస్తున్నాను. ఇంకొక 2 డేస్ తర్వాత నేను మళ్ళీ నీట్గా ఎడిట్ చేసి మీకు క్లియర్గా ప్రతి వీడియో మీకు నా వెయిట్తో సహా ఎక్సర్సైజెస్తో సహా చూపిస్తాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నేను లంచ్లోకి ఏం తీసుకుంటున్నానంటే జొన్న గటక తీసుకుంటున్నాను అనమాట. సో ఇది నిన్నటి వ్లాగ్. నిన్న సండే కదా, సో నిన్న సండే కాబట్టి నేను రైస్ ఏం తీసుకోలేదు. మళ్ళీ లావ్ అయిపోతాము, ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు ఫుడ్ తినాల్సి వచ్చింది. సో మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ డైట్ స్టార్ట్ చేద్దామని నేను చేస్తున్నాను అనమాట. సో రైస్ బదులు ఇలా జొన్న కటక తీసుకున్నాను. సమ్మర్లో మీరు ఇలా తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. దీంట్లో మజ్జిగ వేసుకొని కూడా తాగుతారు చాలామంది. సో మనకి కడుపు చల్లగా ఉంటుంది, వెయిట్ లాస్ అవుతాము, మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి మనకి జొన్న గడకలు. సో నేను ఏం చేశానంటే నిన్న చికెన్ కర్రీ చేసుకున్నామని చెప్పి దీంట్లో నేను బటర్ మిల్క్ వేసుకొని తీసుకోలేను అనమాట. నార్మల్గా దీన్ని కొంచెం గట్టిగా చేసుకున్నాను, వాటర్ వేసుకొని. చూసారా, ఈ కన్సిస్టెన్సీ కొంచెము గట్టిగా చేసుకున్నాను. దాంట్లో నేను చికెన్ కర్రీ వేసుకొని తినేసాను అనమాట. యాక్చువల్లీ నేను ఈ మధ్య బ్రౌన్ రైస్ కూడా యూస్ చేస్తున్నాను. వైట్ రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేశాను. 65 వచ్చేదాకా కొంచెం వైట్ రైస్ అవాయిడ్ చేసి ఇలా జొన్న గటక, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఇలా తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ జొన్న గటకలో చికెన్ వేసుకొని అయితే తినేసాను. మీరేంటంటే రాగి సంకటి కూడా చేసుకోవచ్చు, ఇలా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, లేకపోతే జొన్న రోటీ, రాగి రోటీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ నేను డిన్నర్కి ఫూల్ మఖానా చాట్ అయితే చేసుకుంటున్నాను. సో దీనికి మనము కొంచెం ఒక బౌల్ ఫూల్ మఖానా రోస్ట్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ దీని కంప్లీట్ రెసిపీ నేను నిన్న వీడియో పోస్ట్ చేశాను. సో నిన్నటి వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇది కంప్లీట్ రెసిపీ మీకు ఫుల్గా తెలుస్తుంది. ఏ వీడియోనైనా నేను వీడియోస్ చేసేదే 5 మినిట్స్, 4 మినిట్స్, 6 మినిట్స్ ఉంటాయండి. దీన్ని ఆ వీడియోని కూడా మీరు స్కిప్ చేసి చూస్తుంటే మీకు వీడియో ఏమీ అర్థం కాదు. సో చూసే ఒక 5 మినిట్స్ వీడియోనే కాబట్టి కావాలంటే కొంచెం స్పీడ్ పెంచుకోనైనా ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తింటున్నాను, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది నేను చెప్తున్నాను. కాబట్టి మీరు నార్మల్గా పైన వీడియో చూసి వెళ్ళిపోతే మీకు ఏం అర్థం కాదు, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా తెలియదు అనమాట. సో ఇప్పుడు నేను ఇది
ఫూల్ మఖానా చాట్ సలాడ్ నేను మీకు కంప్లీట్ వీడియో నిన్న పోస్ట్ చేశాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ప్రోటీన్ ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి స్టమక్ ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. మీరు దీంట్లో కొంచెం పల్లీలు కూడా వేయించుకొని తీసుకోవచ్చు. ఇలా క్యారెట్ కీరా ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా ప్లెయిన్ ఫూల్ మఖానా రోస్ట్ చేసుకొని పైనుంచి ఆనియన్స్ ఏమంటారు నిమ్మకాయ కూడా వేసుకొని తినేయచ్చు అనమాట. సో నేనైతే నిన్న కీరా క్యారెట్ కట్ చేసుకొని తీసుకున్నాను అనమాట. చాలా చాలా హెల్దీ అండి. డిన్నర్ ఆప్షన్స్లో కూడా మీరు దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చాలా స్టమక్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. సో నేనైతే డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ పడుకునే ముందు నేను మళ్ళీ అవిసె గింజల పొడి ఉంది కదా, నేను ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది మళ్ళీ హాఫ్ స్పూన్ వేసుకొని వేడి వాటర్ వేసుకొని తాగుతున్నాను. నాకు దీనివల్ల చెప్పాలంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిపోయింది. ఎందుకంటే మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో తీసుకునే ఫుడ్ కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. సో ఇది తాగడం వల్ల నా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే పోయిందనమాట. దీనివల్ల మనకి హెయిర్ లాస్ కూడా అవ్వదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్, మన స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ ఉంటుంది. దీనివల్ల కొన్ని క్యాన్సర్స్ కూడా రావంట, నేను ఎక్కడో చదివాను. సో ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు ఏం చేస్తారంటే ఒక 1 వీక్ ఫ్లాక్సీడ్ పౌడర్ తీసుకోండి, ఒక 1 వీక్ సినమిన్ పౌడర్ తీసుకోండి, ఒక 1 వీక్ జీలకర్ర పౌడర్ తీసుకోండి. ఏది కూడా ఒకటే కంటిన్యూస్లీ ఎక్కువ డేస్ వాడద్దు ఏదైనా, అది కూడా హెల్త్కి కూడా మంచిది కాదు. దానివల్ల మనకి ఏం పెద్ద ఇంప్రూవ్మెంట్ కూడా తెలియదు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్